ఖైరతాబాద్ గణనాథుడి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆ ప్రాంతమంతా గణేశుడి నామస్మరణతో మారుమోగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల సందడి మనకుంది. ఈ మొదటి రోజు నుంచే ప్రారంభమైన ఈ సందడి ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. నిన్న ఏకంగా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నాడు. ఈ రోజు కూడా అదే భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. సాయంత్రం వేళల్లో ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల కోలాహలం ప్రతిరోజు అధికంగానే ఉంటుంది. ఈ రోజు కూడా అలాగనే కొనసాగుతూ ఉంది. సో ఈ నిన్నటి నుంచి కూడా నిమజ్జనాల ప్రక్రియ ప్రారంభం కావడంతో 4 రోజుల ఫస్ట్ నుంచి 4th డే కంటే కూడా 5th and 6th డేస్లో అయితే భక్తుల రద్దీ అయితే అధికంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిమజ్జనం పూర్తి చేసుకొని ఇక్కడ ఈ ఖైరతాబాద్ గణనాథుని చూడాలి, దర్శించుకోవాలని వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో సాయంత్రం వేళ నార్మల్గానే ట్యాంక్ బండ్ అండ్ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. సో ఈ ఖైరతాబాద్ గణేశుడి దర్శనం కోసం అయితే ఇంకా భారీగా ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికీ మన విజువల్స్లో కూడా చూస్తాం. ఈసీకేస్తే రాలినంత ప్రజలైతే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి దర్శించుకుంటున్నారు. సో ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్న ఈ గణనాథుని మాత్రం మొదటి రోజు నుంచే అయితే భక్తుల తాకిడి అధికంగానే ఉంది. ప్రతి ఏటా కూడా ఇదే కొనసాగుతూ ఉంటుంది. భక్తుల తాకిడి అయితే సాధారణంగానే ప్రతిరోజు 1 లక్ష నుంచి 2 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. సో ఈ ఏడాది కూడా అట్లాగనే కొనసాగుతుంది. సో నార్మల్గా ఫస్ట్ నుంచి కొన్ని డేస్ వర్ష ప్రభావం ఉండి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. సో ఈ భక్తుల రద్దీ దృష్ట్యా అయితే అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడైతే చేశారు. సో ఎప్పటికప్పుడు రద్దీని చూసి ఎప్పటికప్పుడు భక్తులు సజావుగా దర్శనం చేసుకునేలా చేస్తున్నారు. అలాగనే 600 మంది పోలీస్ సిబ్బంది, అలాగనే వాలంటీర్లు, ప్రత్యేకంగా వాలంటీర్లు కూడా ఇక్కడ ఈ బందోబస్తులో పాల్గొని ఎక్కడ గుమిగూడకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చూస్తున్నారు. సో ఓవరాల్ గా భక్తులు మాత్రము దర్శనం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అవకాశం ఉండడంతో ఉదయం నుంచే ప్రారంభమైన ఈ భక్తుల కోలాహలం రాత్రి అయినప్పటికీ రాత్రి అవుతున్న కొద్ది మరింత పెరుగుతుంది. సో ప్రతిరోజు కూడా ఇలాగే ఉంది. అయితే సెప్టెంబర్ 6న నిమజ్జనం ఉంటుంది కావడంతో ఆ వారంత తర్వాత ఇప్పుడు ఈ 3-4 రోజులు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది. సో ఈసారి ప్రతిసారి ఇలాగే కాకుండా ఈసారి మాత్రం ఒకటే వారంతం కావడంతో భక్తులు మాత్రం తొందరగా దర్శించుకోవాలి, అంటే బడా గణేశుని దర్శించుకోవాలని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఎక్కడ చూసినా ఇక్కడ క్యూ లైన్లలో అయితే భక్తులు కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ప్రధాన క్యూ లైన్ అయినా అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా భక్తులు మాత్రం బారులు తీరిన పరిస్థితి ఉంది. అలాగే మీరా టాకీస్ నుంచి 2 క్యూ లైన్లు, అలాగే ఐమాక్స్ థియేటర్ నుంచి ఒక క్యూ లైన్, ఎక్కడ ఏ క్యూ లైన్ చూసినా కూడా మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇక్కడ ప్రత్యేకంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి వచ్చే వరకు గణేష్ను దగ్గరగా చూడడానికి అవకాశం ఉంది. సో అక్కడి నుంచి ఎక్కువ సంఖ్యలో అయితే భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ భక్తుల రాకతో మెట్రో స్టేషన్లు కానీ బస్ స్టేషన్లు కానీ చాలా రద్దీగా మారిన పరిస్థితి ఉంది. సో నిన్నటి నుంచి కూడా ఈ భక్తుల కోలాహలం మరింత పెరిగిందని చెప్పవచ్చు. సో వారంతా కావడంతో నిన్న ఎక్కువ మంది వచ్చారు. సో అదే కోలాహలం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ రద్దీ ఇంకా మరో 3-4 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రతి ఏటా 11 రోజుల పాటు కూడా గణనాథునికి పూజలు అందిస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం 9 రోజులకే నిమజ్జన ప్రక్రియ ఉండడంతో సో భక్తులు మాత్రం బారులు తీరిన పరిస్థితి ఉంది. సో ఈ గణనాథుని దర్శించుకోవడానికి ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. సో రాత్రి వేళల్లో లోకల్ పీపుల్ కూడా ఎక్కువగా వచ్చి గణనాథుని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇదే పరిస్థితి రాత్రి 10-11 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని రకాల ఏర్పాట్లు, బందోబస్తు కూడా చాలా ఎక్కువగా చేస్తున్నారు. సో సీసీ కెమెరాల పర్యవేక్షణతో అయితే ప్రత్యేకంగా రద్దీని మాత్రం నిర్వహిస్తున్నారు. సో ఎక్కడ తోపులాటలు ఎలాంటివి జరగకుండా అయితే చూస్తున్నారు. సో ఓవరాల్ గా ఖైరతాబాద్ గణేశుడి వద్ద అయితే ఈ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.